భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు సిక్కోలు జిల్లాలో అసహనం వ్యక్తం చేస్తున్నారట. కొన్ని టీచర్ సంఘాల కోవట్టు వ్యవహారంతో అసలైన ఉపాధ్యాయులు దగా పడుతున్నారట. బదిలీల్లో అన్యాయం జరుగుతూ సంవత్సరాలుగా దూరాభారంతో సతమతమవుతున్నారట. ఉపాధ్యాయుల బదిలీల్లో సంఘాల నాయకులు అధికారుల తీరు వల్ల పాయింట్లు అధికంగా ఉన్న టీచర్లు సైతం ఇబ్బంది పడాల్సి వస్తోంది. మంచి ప్లేస్ కావాలంటే సంఘ నాయకులను అధికారులను ప్రసన్నం చేసుకోవాలట, లేదంటే అంతేనట. ఇంతకు ఏంటా కథ? వాసి స్టోరీ. సిక్కోలు జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల నాయకుల తీరు వివాదాస్పదంగా మారింది. టీచర్ల బదిలీ ప్రక్రియలో యూనియన్ నేతలు చక్రం తిప్పుతున్నారట. తనదైన రాజకీయాలతో విద్యాశాఖ అధికారులతో కుమ్మక్కై అర్హులైన ఉపాధ్యాయులకు తీరని అన్యాయం చేస్తున్నారట. సర్వీస్ పరంగా కావాల్సిన పాయింట్లు లేకున్నా అక్రమంగా కోరుకున్న చోట పోస్టింగ్లు పొందుతున్నారట. ఫలితంగా ఆ ప్రభావం పాఠశాల విద్యపై పడుతుందని, చదువు సరిగా చెప్పని కారణంగా పిల్లలు ప్రైవేటు పాఠశాలల బాట పడుతున్నారని విద్యావేత్తలు వాపోతున్నారు. సిక్కోలు జిల్లాలో ఉన్నత పాఠశాలల్లోని గ్రేడ్ 2 హెచ్ఎంల బదిలీల ప్రక్రియ ముగిసింది. 5 ఏళ్ల పాటు సర్వీస్ పూర్తి చేసిన వారితో పాటు రిక్వెస్ట్ బదిలీపై 121 మంది గ్రేడ్ 2 హెచ్ఎంలు ట్రాన్స్ఫర్లకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సుమారు 93 మందికి స్థానచలనం కలిగింది. ఇక్కడి వరకు సజావుగానే జరిగింది. దీన్ని సాకుగా చూపుతూ ఉపాధ్యాయ సంఘ నాయకులు, అధికారులు మిగతా టీచర్ల బదిలీలతో ఆటలాడుకుంటున్నారట. ఉపాధ్యాయ బదిలీలో సంఘాల నాయకులే కీలకంగా మారారట. వారు చెప్పిందే వేదమట. సిక్కోలు జిల్లాలో డీఈఓ నుంచి ఎంఈఓ వరకు యూనియన్ నేతలు వీరు చెప్పిందే జరగాలట. సంఘాల నాయకులతో మనకెందుకు అని వారికి వంతపాడుతున్నారట విద్యాశాఖ అధికారులు. బదిలీల ప్రక్రియ న్యాయంగా రూల్ ప్రకారం జరగటం లేదని, సర్వీస్లో పాయింట్లు అధికంగా ఉన్నా దగ్గరలో పోస్టింగ్ రాకుండా పాయింట్లు తగ్గించుకోవాలని వారికి వారే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వమని అధికారులతో కలిసి సంఘ నాయకులు ఉపాధ్యాయులపై ఒత్తిడి చేస్తున్నారు. బదిలీల్లో అర్హులైన టీచర్లకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎవరికి ఎక్కువ పాయింట్లు ఉంటే వారికే మొదటిగా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే బదిలీలో ముందు వరుసలో ఉన్న వారిని బెదిరించి ఇండివిజువల్ లాగిన్లో తమకు అదనపు పాయింట్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని, వారికి వారే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారట. జిల్లా యూటీఎఫ్, పిఆర్టీయూ, ఆపస్ ఇలా 50 వరకు సంఘాలున్నాయి. కొన్ని సంఘాలు వైసీపీకి, మరికొన్ని సంఘాలు టీడీపీ, వామపక్ష పార్టీలకు మద్దతుగా ఉంటాయి. అంతవరకు ఓకే, కానీ 8 లేదా 9 సంవత్సరాలుగా పనిచేస్తున్న వ్యక్తికి ఎక్కువ పాయింట్లు వస్తే తమకు ఆ పాయింట్లు తగ్గించండి అని ఎవరికి వారే ఆన్లైన్లో అప్లోడ్ చేయడమే $1 మిలియన్ ప్రశ్న. దీనిని సంఘ నాయకులు సీలింగ్ అని అంటుంటారు. కానీ దీనికి ఏ ప్రామాణికం లేదు, ఏ జీవో లేదు. అంతా నా ఇష్టం అంటూ ఈ తంతంతా నాయకుల హల్చల్ మీదే జరుగుతోందట. ఇక పాయింట్ల వివరాలు చూసుకుంటే సంఘ నాయకులు అధికారులతో కలిసి టీచర్లపై ఎలా ఒత్తిడి తెస్తున్నారో అర్థమవుతోంది. పాఠశాల విలీన ప్రక్రియలో భాగంగా బలవంతంగా ట్రాన్స్ఫర్ అయితే 5 పాయింట్లు ఇవ్వాలి. ఒకవేళ ఈ స్కూల్లో టీచర్ 2 సంవత్సరాల కంటే తక్కువ కాలం ఉంటే వారికి తక్కువ పాయింట్లు ఉంటాయి. 8 లేదా 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకి ఏడాదికి 3 పాయింట్లు వస్తాయి. 8 సంవత్సరాలకు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ ఉండాలి. కాబట్టి ఇక్కడే సంఘ నాయకులు చక్రం తిప్పుతున్నారు. వీరంతా అసలు క్లాసులకే వెళ్లరు. ఇదేమని ప్రశ్నిస్తే సంఘం పనులు చేయాలి కదా అని అహంకారం ప్రదర్శిస్తున్నారట. సంఘ నాయకులు ట్రాన్స్ఫర్లో ప్రిఫరెన్స్ కేటగిరీలో ఉంటారు. వీరిని ఎవరూ టచ్ చేయరు. సంఘానికి 4 చొప్పున చూసిన సుమారు 50 సంఘాలు అంటే 200 మంది వరకు వీళ్లే ఉంటారు. జిల్లా కేంద్రానికి దగ్గరలోనే 16 హెచ్ఆర్ఏ పరిధిలోనే ఉంటారు. ఇవి కాకుండా మంత్రుల సిఫారసులు, ఎమ్మెల్యే సిఫారసులు కూడా ఉండటంతో పాయింట్ల పరంగా అర్హులైన టీచర్లకు అన్యాయం జరుగుతోంది. సర్వీస్ రూల్ ప్రకారం వారికి ఎక్కువ పాయింట్లు ఉన్నా వారు మాత్రం అట్టడుగు స్థానానికే వెళ్లిపోతున్నారట. ప్రభుత్వ జీవో 21 ప్రకారం పాఠశాలల కేటగిరీల వారీగా పాయింట్లు ఇస్తారు. కేటగిరీ 1కి ఏడాదికి 1 పాయింట్, కేటగిరీ 2కి 2, కేటగిరీ 3కి 3, కేటగిరీ 4లో ఉన్న వారికి 5 పాయింట్లు ఇస్తారు. హెచ్ఆర్ఏ రోడ్డు రవాణా కారణంగా ఈ కేటగిరీలో మార్పులుంటే పాయింట్లలోనూ మార్పులుంటాయి. దీనినే సంఘ నాయకులు ఆసరాగా తీసుకుని చక్రం తిప్పుతున్నారు. వారికి పాయింట్లు తక్కువగానే ఉంటాయి. శ్రీకాకుళం జిల్లాలో 12,000కు పైగా టీచర్లున్నారు. ఇందులో హెచ్ఎంల ట్రాన్స్ఫర్లు అయ్యాయి కనుక మిగిలిన ట్రాన్స్ఫర్లు కావాల్సిన టీచర్ల సంఖ్య 4,000కు పైనే ఉంటాయి. వీటితో పాటు హెచ్ఎంలుగా పదోన్నతి పొందిన పోస్టుల్లో కూడా ట్రాన్స్ఫర్ల ద్వారానే భర్తీ చేయాలి. ఇవన్నీ అయ్యాక మిగిలిన పోస్టులను డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయిన వారిని ఫిల్ చేయాలి. ఇక్కడ మరో తిరకాసుంది. జిల్లా కేంద్రం పరిధిలోనే పట్టణ కేంద్ర పరిధిలో ఉంటే 16% హెచ్ఆర్ఏ వస్తుంది.
ఆ పరిధి దాటితే 10% మాత్రమే హెచ్ఆర్ఏ వస్తుంది. దివ్యాంగులు, మెడికల్ గ్రౌండ్లు, ట్రాన్స్ఫర్లు ముందుంటారు. జీవితంలో వీరు రూరల్ ప్రాంతాలకు వెళ్లరు. వెళ్తే హెచ్ఆర్ఏ 16% రాదు. అక్కడ 10% మాత్రమే హెచ్ఆర్ఏ. అలాగే క్లాసులు ఎగ్గొట్టడం జరుగుతుంది. వీళ్లంతా జిల్లా కేంద్రాలకు, పట్టణ కేంద్రాలకు దగ్గరలో ఉండి సంఘం పనులని చెప్పి రకరకాల కారణాలతో పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాల ప్రమాణాలు పడిపోవడానికి దోహదపడుతూ ప్రైవేట్ పాఠశాలలు బలపడటానికి కారణం వీరేనట. నిజాయితీగా పనిచేసే టీచర్లకు ట్రాన్స్ఫర్లకు సరిపడా పాయింట్లు రావు. పైవారితో వీరు పోటీ పడలేరు. జిల్లా కేంద్రాలకు, పట్టణ కేంద్రాలకు సర్వీస్ మొత్తం పనిచేస్తారు. కష్టపడి పనిచేసే టీచర్లకు కొందరికి అన్యాయం జరుగుతోందనేది జిల్లాలో టాక్. వీరిక జీవితంలో జిల్లా కేంద్రంలోకి రారు, పట్టణ కేంద్రాలకు రారు. మెడికల్ గ్రౌండ్ సర్టిఫికెట్లలో గోల్మాల్ జరుగుతోందట. జిల్లాలో ఓ సామాజిక వర్గ ఉపాధ్యాయులే ఎక్కువ. వీరే ఇటువంటి పనులకు పాల్పడుతున్నారనే టాక్ ఉంది. వీరి సర్టిఫికెట్లను వెరిఫై చేసే కమిటీ కూడా వీరికి వత్తాసు పలుకుతున్నారనే గుసగుసలతో మిగతా సామాజిక వర్గ టీచర్లు వాపోతున్నారట. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో హెచ్ఎంల నియామకంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శకాలు రాలేదు. దీంతో విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎల్ఎఫ్ హెచ్ఎంలుగా పనిచేసిన వారికి తొలుత ప్రాధాన్యత క్రమంలో పిఎస్ హెచ్ఎంలుగా నియమించనున్నారు. అయితే సర్ప్లస్లుగా ఉన్న ఎస్ఏలతో తొలుత ఈ పోస్టుల్ని భర్తీ చేయాలని విద్యాశాఖ అధికారులు భావించారు. సర్ప్లస్ ఎస్ఏలో తెలుగు, ఇంగ్లీష్, గణితం సబ్జెక్టుల ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో ఏ సబ్జెక్టుల వారికి ప్రాధాన్యత ఇస్తారు అనేది మార్గదర్శకాలు రావాల్సి ఉంది. అలాగే మోడల్ ప్రైమరీ స్కూల్లో ఎస్జిటీలకు పదోన్నతి కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పిఎస్ హెచ్ఎంలు బదిలీల ప్రక్రియపై విద్యాశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ముందుగా ప్రధాన ఉపాధ్యాయులను బదిలీ చేస్తారు. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తారు. తర్వాత మిగతా ప్రక్రియ ఉంటుంది. మే 31 నాటికి 8 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు బదిలీ తప్పనిసరి. అలాగే 5 ఏళ్లు సర్వీస్ పూర్తయిన హెచ్ఎంలకు కూడా బదిలీ ఉంటుంది. 2 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట సర్వీస్ పూర్తయి ఐచ్ఛికాలు ఇవ్వకపోతే ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన స్థానాలకు బదిలీ చేస్తారు. అవసరమైతే చర్యలు కూడా తీసుకుంటారు. ఆదర్శ పాఠశాలలకు ఈ చట్టం వర్తించదు. ఉదాహరణకు మాజీ సైనికోద్యోగులు ఉపాధ్యాయులుగా పనిచేస్తుంటే వారికి 5 పాయింట్లు కేటాయిస్తారు. ప్రస్తుతం సైనికోద్యోగులుగా పనిచేస్తున్న వారి స్పౌజ్కి 5 పాయింట్లు కేటాయిస్తారు. మాజీ సైనికోద్యోగుల స్పౌజ్కి మాత్రం ఎటువంటి పాయింట్లు రావు. కానీ 2017 బదిలీలో స్పౌజ్లో వినియోగించుకున్న కారణంగా ఈ బదిలీల్లో కూడా ఒక ఉపాధ్యాయురాలు 5 పాయింట్లు పొందారు. కానీ దరఖాస్తు పరిశీలన సమయంలో ప్రస్తుతం భర్త పదవీ విరమణ పొందినట్లు తెలియడంతో ఎంఈఓలు వీరిని తొలగిస్తున్నారు. విద్యాశాఖ నుంచి కాకుండా రిటైర్డ్ న్యాయమూర్తులతో ఓ కమిటీని వేసి అసలు జిల్లా కేంద్రానికి దగ్గరలో ఎన్ని స్కూళ్లున్నాయి, వీరు ఎన్నిసార్లు వెళ్తున్నారు అన్న అంశాలపై ఆరా తీయాలని విద్యావేత్తల డిమాండ్. పేదల విద్య కోసం ప్రభుత్వం పాఠశాలలకు కోట్లు కుమ్మరిస్తోంది. కానీ విద్యార్థులు లేక పాఠశాలలు మూతపడుతున్నాయి. కారణం పై కేటగిరీల వారు పాఠశాలలకు డుమ్మా కొట్టడం, ఉన్నా సరిగా క్లాసులు చెప్పకపోవడం. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న టీచర్లు ఇంటింటికి వెళ్లి పిల్లల్ని పంపండి అని చెప్పరు. ఎందుకంటే పనిచేస్తున్న గ్రామంలో ఆ టీచర్ ఉండరు. కొందరు విద్యావేత్తలు చెప్తున్నది ఏంటంటే అమ్మఒడి అందరికీ ఇవ్వండి, కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారి పిల్లలకి ఇస్తే తప్పక సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. కానీ దీనికి ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు అడ్డుకట్ట వేస్తాయి. టీచర్లకు టార్గెట్ ఇచ్చి నీ క్లాస్లో ఇంతమంది పిల్లలుంటే నీకు ఉద్యోగం, లేదంటే వేరొక శాఖకు బదిలీ చేస్తే గాని విద్యాశాఖలో మార్పు రాదని కొందరి అభిప్రాయం. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.